బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవచ్చని అంచనా వేస్తున్నారని ప్రశాంత్ కిషోర్కు ప్రశ్న ఎదురైంది. తాను 2 అవకాశాలుండొచ్చని అనుకుంటున్నానని, ప్రజలు జనసురాజ్ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. అయితే దీర్ఘకాలంగా నిరాశవాదాన్ని చూసిన ఓటర్లు ముందడుగు వేయడానికి విశ్వాసం అవసరమని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎన్నడూ ధృవీకరించలేదని, ఒకవేళ పోటీ చేస్తే కార్గాహర్ నుంచి బరిలో ఉంటానని చెప్పానని తెలిపారు. తానేమీ ఎక్స్ ఫ్యాక్టర్ కాదని అన్నారు. ఎన్నికల విజయం గురించి ఆలోచించేటప్పుడు జనసురాజ్ గెలిచిన సీట్లను చూస్తారా, లేక తాను పోటీ చేశానా లేదా అనే దానిని చూస్తారా అని ప్రశ్నించారు. బీహార్లో మహాగఠబంధన్ లేక ఎన్డీఏకు ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అభిప్రాయం వేరు, వాస్తవం వేరని చెప్పారు. బీహార్లో 1/3 మంది ఈ 2 కూటములకు ఓట్లు వేయాలని అనుకోవడం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. 160 నుంచి 170 సీట్లలో జనసురాజ్ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే పొత్తుల గురించి మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జనసురాజ్ కింగ్ మేకర్గా ఎదిగిన వారితో పొత్తు, వీరితో పొత్తు అంటూ రాజకీయాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే తమ పనిని కొనసాగిస్తామని వెల్లడించారు. ఎన్నికల ముందు తర్వాత తాము ఎలాంటి పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. ఒకవేళ హంగి ఏర్పడి తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే నేతలు, పార్టీలు మారుతారని, వారిని తాను ఆపలేనని అన్నారు. డబ్బు, కేసుల భయం అందుకు కారణం కావచ్చని విమర్శించారు.